ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు గడిచిన కాలం అంతా తన కృపలో భద్రపరిచి ఈ దినమంది పునరుద్ధాన దినమందు ఈ విధంగా నిలబెట్టిన విధానాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. మా కొరకు ప్రార్థన చేస్తున్న సంఘమంతటికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు మనం మంచి ఆరాధనలో పాల్గొన్నాం. సాక్ష్యముల ద్వారా మనం బలపరచబడ్డామని నమ్ముచి ఉన్నాం. దైవజనులు చెప్పిన మాట ఎంతమందికి అర్థమైందండి? మన దేశ పరిస్థితిని గురించి వివరించడం చూసాం కదా. అటు బాధ్యత కలిగిన ఒక దేశ పౌరునిగా, దేవుని క్రైస్తవ బిడ్డగా మనము ప్రార్థించే వారమై ఉండాలని, దేశం కొరకు జీవించే వారమై ఉండాలని మనం నేర్చుకున్నాం. అదేవిధంగా మా తల్లిదండ్రుల యొక్క వివాహ వార్షికోత్సవం నిన్నదిన మనం జ్ఞాపకం చేసుకుంటూ సాక్ష్యం చెప్పడం జరిగింది. దేవుడు మా కుటుంబాన్ని ఎన్నుకొని ఆయన సేవలో వాడుకుంటున్న విధానం, అదేవిధంగా సేవకు డాడీ వచ్చిన దినాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్న మే 10వ తారీఖున దేవుడి పిలిచిన పిలుపునకు లోబడి ఆయన సేవలో ఈ విధంగా కొనసాగుతూ ఉన్నారు. అట్టి రీతికి మేమందరం నడిపించబడుతూ ఉన్నామని నమ్ముచూ ఉన్నాను. సంఘమే మనమందరం కూడా కుటుంబమై ఉన్నామని, పరిచర్యను ఇంకనూ కూడా మనం ముందుకు తీసుకొని వెళ్ళడానికి ప్రార్థించే వారమై ఉండాలి, సహకరించే వారమై ఉండాలని, మనం అనేకులను ప్రభావితం చేయడానికి ఈ విధంగా 3వ తరం ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంది. కుటుంబ జీవితం, సేవా జీవితం అంటే ఇది దేవుని యొక్క మహాకృప అని మేము నమ్ముచి ఉన్నాము. సంతోషంగా ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఈ సంవత్సరం ఏంటిలా జ్ఞాపకం చేసుకోవడం అని మనం అనుకుంటాం. వాక్యంలో ఉంది, మా దినములు లెక్కించుకొనుట మాకు నేర్పము. మోషే, దైవజనుడైన మోషే, మనము ఏదో బ్రతికేస్తున్నాం, ఏదో జీవించేస్తున్నాం అంటే కాదు. ప్రతి దినము కూడానంట ఒక ఎంత విలువైనదిగా సంవత్సరాలు మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయో, దేవుని కార్యము కూడా తరతరాలకు దీవెనకరంగా దేవుడు మా కుటుంబాన్ని నిలబెట్టుచున్నాడని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఒక సాక్ష్యాన్ని చెప్పడం జరుగుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక్క దినము మనకి ఎంత విలువైందో, సంవత్సరం కూడా మనకి ఎంతో విలువైంది. కానీ మనము దేవుని దృష్టిలో చాలా అల్పమైన వారమండి. చాలామంది అతిశయపడతా ఉంటాము. కానీ మా కుటుంబం గురించి చెప్పేది ఏంటంటే, దేవుడిచ్చిన ఆధిక్యత, దేవుడిచ్చిన బలము, దేవుడిచ్చిన పిలుపు, దేవుడిచ్చిన అభిషేకం బట్టి మాత్రమే నిలబడగలుగుచున్నాం, సేవను చేయగలుగుచున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కుటుంబ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ బిడ్డలను బట్టి తర్వాత మనవలను డాడీకి దేవుడు అనుగ్రహించి ఈ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సేవలో కూడా ఆత్మీయ బిడ్డలను దేవుడు ఇస్తూ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. మనం ప్రార్థన పూర్వకంగా ఈ విధంగా మనము ఆయన కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. చెప్పాలి. సాక్ష్యం మనం ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. ఎందుకంటే వాక్యంలోనే మనం చూద్దాం కానీ ఆ మాట జ్ఞాపకం వస్తుంది. కుటుంబ సందర్భంగా చెప్పాలంటే దేవుని దృష్టిలోనంట 1000 సంవత్సరాలు ఒక నిన్నటి వలె ఉన్నాయని ఉంటుంది. ఎలా ఉందండి? దేవునికి మన లెక్కలో సంవత్సరము, మనిషి జీవితం ఒక 100 సంవత్సరాలు చాలా ఎక్కువగా అనిపిస్తుంది మనకి. 100 సంవత్సరాలు బ్రతికితే అది చాలా గొప్ప. అంత ఆయుష్ మనిషికి దేవుడిచ్చాడు. కానీ ఎన్ని వందలు కలిపితే 1000 అవుతుంది? 10. సరే, 1000 సంవత్సరాలంటే దేవుడికి నిన్నటిలా ఉన్నాయి. రాత్రి అందరి ఒక జాము వలె ఉన్నది అంటాడు కీర్తనాకారుడు. రాత్రికి 4 జాములు ఉంటాయి. ప్రొద్దున్న 4 జాములు ఉంటాయి. మనం పడుకున్నాం అనుకోండి, ఎన్ని జాములు కొట్టుకుపోతాయో తెలుసా? పడుకుని పొద్దున్న 6 నుంచి 9 గంటలు పడుకునే టైం. 3 జాములు. ఎన్ని జాములు అంటే అసలు రాసిన కీర్తనకారుడు ఎంత జ్ఞానంతో రాశాడో చూడండి. 3 జాములు. 3 జాములు పడుకోలేకపోయినా 1 జాము అంటే 12 to 3 తీసుకుందాం టైం. వింటున్నారండి? ఇంపార్టెంట్ విషయం. 12 to 3 1 జాము అయితే అసలు అది మన నిద్రలో మనకి ఏమాత్రం గుర్తుండదు. ఏమైనా గుర్తుంటుందా? ఏదో ఒక 3 గంటలు తీసుకోండి, మనం పడుకున్నాక పొద్దున్న లేచాక 1 జాములో వస్తుంది. రాత్రిలో 1 జాము వలె అసలు మనకే 1 జాములో లెక్కలేనట్టుగా పడుకొని లెగుస్తాం. అసలు ఆ టైంలో ఏం జరిగింది,
నేను ఏం పని చేశాను, లేకపోతే ఎలా పడుకున్నాను, ఏం ఆలోచిస్తున్నానో మనకే మన గురించి ఒక జామ్ అనేది లెక్క ఉందా లేదా? లెక్క లేదు కదా. పడుకుని లేస్తే ఒక జామ్ ఎలా గడిచిందో మనకు తెలియదు. కానీ దేవునికి 1000 సంవత్సరాలు ఉంటాయంట. అలాగా ఎలాగండి? ఒక జాము వలె. అంటే మన జీవితం 100 సంవత్సరాలు, 70, 80, 90 వేసుకుంటే ఇంకా ఏమైనా దేవుడి దృష్టిలో ఏమన్నా ఎన్నిక కలిగిన వారంగా ఉన్నామా? ఎంత అల్పమైన జీవితం. కానీ దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటూ, మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తూ మనల్ని దీవిస్తూ ఉన్నాడు. చప్పలు కొడుతూ దేవుని నామానికి స్తోత్రించాడు. చాలామంది ఒక సంవత్సరం వెళ్ళిందంటే అది ఎలా వెళ్ళిందో కూడా మనకు అర్థం కావట్లేదు. కానీ అంత గొప్ప దేవుడు మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయనకి 1000 సంవత్సరాలు గడిస్తే మనకి ఎంత పెద్ద టైమో, కానీ దేవుడికి నిన్నకి ఈ రోజుకి ఎంత తేడా. అలాగా టైం అనేది దేవుడి దృష్టిలో అలా ఉంటుంది. ఆ 1000 సంవత్సరాలు ఉంటే 1000లో ఒక 100 మన లైఫ్ అయితే ఇంకా చాలా తక్కువ. కానీ అలాంటి మనలను దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. తిరిగి మరి దాన్ని జ్ఞాపకం చేసుకోవాలా వద్దా? సమయాన్ని జ్ఞాపకం చేసుకుని స్తుతించాలా వద్దా? ఆయన కృపను, ఆయనను దీవించిన విధానాన్ని, ఆయన మనలను అలంకరించిన విధానాన్ని, ఆయన మనల్ని కాపాడిన విధానాన్ని మనం నిజంగా మనం ఏం చేయాలి చెప్పండి? జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అట్టి రీతిగా ప్రతి ఒక్కరూ కూడా దేవుని సరిద కృతజ్ఞులమై ఉండాలని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఇంకను మమ్మీ డాడీ యొక్క వైవాహిక జీవితాన్ని, పరిచర్య జీవితాన్ని దీవించాలని, వారి ద్వారా ఇంకా గొప్ప పరిచర్యను దేవుడు జరిగించాలని, వారి సంతానమై ఉన్న మా కుటుంబమును, మోర్స్ కుటుంబాన్ని కూడా, బిడ్డలను కూడా దేవుడు దీవించాలని మీరు ప్రార్థన చేయాలని నేను కోరుచూ ఉన్నాను. ఈ సమయంలో మన వాక్యంలోకి వెళ్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ నెహెమ్యా గురించిన మాట కనిపిస్తుంది. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందామండి. మరియు అతడు వారితో ఇట్లా, నేను పదండి, క్రొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. ఈ మాట అందరూ చెప్పండి. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ సమయాన్ని ప్రభా, ఇంతవరకు మీ సన్నిధిలో ప్రభు గడపడానికి, ప్రభు ఆరాధించడానికి, అనేకమైన రీతుల్లో బలపరచుకోవడానికి మీకు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మీ స్వరం ఇచ్చి మాతో మాట్లాడండి. చేరిన మమ్మల్ని ఒక్కొక్కరిని కూడా మీరు బలపరచండి ప్రభా. నీ సన్నిధిలో నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది. నీ స్వరము వినగలిగే చెవులు, గ్రహించే హృదయాలు మా అందరికీ మీరు దయచేయమని, ఈ సమయం అంతటిని మీరు దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు అని ఇక్కడ నెహెమ్యా చెప్తూ ఉన్నారు. ఎవరి యందు ఆనందించుట వలన చెప్పండి? దేవుని యందు మనము ఆనందించుట వలన మనం ఏం పొందుకుంటామంట? బలము పొందుకుంటాం. నమ్ముచున్నారు? గట్టిగా స్తోత్రం చెప్పండి. మనకి జీవితంలో, మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలు బలపరచబడాలంటే ఇక్కడ భక్తుడు ఏమని చెప్తున్నారంటే, యెహోవా యందు మనము ఎప్పుడు మనం ఆనందిస్తాం చెప్పండి? మనం ప్రార్థన చేసింది మనం పొందుకున్నామనుకో, అప్పుడు మనకి ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. అప్పుడు మనం బలము పొందుకుంటాం. మనం అనుకున్నది జరిగిందనుకో, అప్పుడు మనకి ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. ఇలాగా మనము ఏదైనా ఎక్స్పెక్ట్ చేసింది మన లైఫ్లో జరిగితే అప్పుడు మనకి ఏమొస్తుంది? దేవునిలో ఆనందించాలంటే, నేను దేవుని సన్నిధికి వచ్చింది, నేను పొందుకున్నాను, నేను అడిగిన దాన్ని నేను రిసీవ్ చేసుకున్నాను, కనిపెట్టిన దాన్ని పొందుకున్నాను, అప్పుడు మాత్రమే ఆనందం మనకి కలుగుతుంది. కానీ ఇంకొక పాయింట్ ఈరోజు మనం ఇది కాదు, కానీ మనము దేవునిలో ఆనందించడానికి కారణాలు వెతుక్కుంటాం. మనం దేవునిలో ఆనందించాలి, దేవునిలో బలం పొందుకోవడానికి నాకు కొన్ని జరగాలి, కొన్ని నేను అనుకుంటాను, అవి అయితేనే నేను ఏం చేస్తాను, ఖచ్చితంగా నాకు ఆనందం అనేది, సంతోషం అనేది కలుగుతుంది. కానీ దానికి వేరేగా ఏమైనా జరిగిందనుకోండి, నేను దేవునిలో ఆనందించడం మానేస్తాను, దేవునికి కనబడడం మానేస్తాను, అసలు దేవుని సన్నిధిలో నేను బలము పొందుకోవడము మానేసేవారిగా మనం ఉంటాము.
కానీ దీనికంటే గొప్పది ఒకటి ఉంది, దేవుడు మన యందు ఆనందిస్తాడంట. ఒకసారి చప్పలు కొడుతూ దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము దేవునిలో ఆనందించటం గొప్పదా, దేవుడు మన యందు ఆనందించటం గొప్పదా? రెండు తేడా అర్థమైందండి? చెప్పండి. మనము దేవునిలో ఆనందించాలని వాక్యంలో చదువుకుందాం. అప్పుడు ఏమొస్తుంది? మనకి బలం వస్తుందని చెప్పాం. కానీ ఇప్పుడు వాక్యం ఏంటంటే ఇది కాదు. మనం దేవుణ్ణి ఆనందించాలంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు కొన్ని జరగట్లా, కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు, నాకు దేవుడు ఏం చేశాడని క్వశ్చన్ వస్తుంది. సరిగా ఆనందించలేకపోతున్నాం, బలం పొందుకోలేకపోతున్నాం, ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం. ఇది పక్కన పెట్టండి. మనుష్యులు రకరకాలుగా మనం ప్రవర్తిస్తున్నాం, భక్తి చేస్తున్నాం, కానీ మనకి జ్ఞానం సరిపోవట్లేదు, సరైన విధానంలో మనం చేయలేకపోతున్నాం. దేవుడు అంటున్నాడు, దీనికి మించింది ఇంకొకటి ట్రై చేయండి. మీరు నేను మీలో ఆనందించడానికి ట్రై చేయండి. అర్థమైంది సరే? ఆమె చెప్పండి ఒకసారి అందరూ కూడా. నేను మీలో ఆనందించాలంటే మీరు ఎలా ఉండాలో చూసుకోండి. హల్లెలూయా. దేవుడు మనలను చూచి ఆనందించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఆనందించటమే చాలా గొప్పది. మనం ఆయనలో ఆనందించటంకి మనుష్యులుగా మనము చంచలత్వముతో, వేరే రకమైన మైండ్తో మనము భక్తి చేస్తున్నాం. కానీ దేవుడు ఆనందించాలంటే మనము కొన్ని చేయాలండి. ప్రైజ్ ద లార్డ్. అవన్నా చేయడానికి ట్రై చేస్తే దేవుడు మన యందు ఆనందిస్తాడంట. ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్ ఇవి చాలా వచనాలు ఉన్నాయి. మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తాను, మిమ్మల్ని చూచి నేను ఆనందిస్తాను, ఇప్పుడు అప్పుడు అని దేవుడు కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథం. మీకు ఏమైనా తెలిస్తే మీరు చదవచ్చు, లేదంటే కొన్ని విషయాలు ఈరోజు మనం చూద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండము, దేవుడు మన యందు ఆనందించాలని అన్నట్టుగా మనము విశ్వాసం జీవితంలో కొనసాగాలి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. చాలండి. ఇక్కడ ఇశ్రాయేలీల్లో వాళ్ళు కనాను దేశాన్ని స్వతంత్రించుకునే ముందు మోషే 12 మందిని వేగుల వారిని పంపించినట్లు మనకు తెలుసు. ఆ వేగుల వారు వెళ్ళి చూసొచ్చినప్పుడు అక్కడ ఎలా ఉందంటే పరిస్థితి, 10 మంది చాలా వేరేగా చెప్తూ ఉన్నారు, కానీ 2 మాత్రం ఎలా చెప్తున్నారు చెప్పండి? అది మిక్కిలి మంచి దేశం. దేవుడు మనకు వాగ్దానం చేసి ఇస్తానన్న దేశము చాలా మంచి దేశము. మీరు ఎవరో మనుషులు చూసి భయపడొద్దు, సైన్యాన్ని చూసి భయపడొద్దు, కానీ దేవుడు మన యందు గనక ఆనందిస్తే, ఈ మాట అందరూ చెప్పండి. మనము దేవునిలో ఆనందించటం అనట్లేదండి వాళ్ళు అంటున్న మాట ఒకసారి చూడండి. దేవుడు మన యందు, చదవాలన్నమాట అందరూ కూడా. ఎక్కడుందండి అది? 14వ అధ్యాయం 7వ వచనంలో, మేము సంచరించి చూచిన మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకు అప్పగించును. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనము దేవునిలో ఆనందిస్తే బలం పొందుకుంటాం. దేవుడే గనక మన యందు ఆనందిస్తే ఒక దేశాన్ని మనం స్వతంత్రించుకోబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఒక ప్రాంతాన్ని మనం స్వతంత్రించుకోబోతున్నాం. దేవుడు మన యందు ఆనందించాలంటే ఇక్కడ కాలేబుకు యెహోషువకు విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు ఆనందిస్తాడని వారికి నమ్మకము ఉంది. అవిశ్వాసులుగా ఉన్న మిగిలినటువంటి వారిని గురించి మీరు ఇలా మాట్లాడితే దేవుడు మనల్ని చూచి బాధపడతాడు. మీరు అవిశ్వాసంతో దేవుని కార్యాలను మీరు నమ్మలేకపోతున్నారు. దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని మనకి ఇస్తాడు, మనం యుద్ధం చేస్తాం, మనం స్వతంత్రించుకుంటామంటే మీకు బలం లేనట్టు కింద, వాళ్ళే బలమైనటువంటి వారిగా శత్రువును చూసి మీరు భయపడి ఇలాంటి మాటలు మాట్లాడితే దేవుడు మనల్ని చూసి ఏమాత్రము కూడా, మన మాట చాలా ఇంపార్టెంట్. మన మాట, మన ప్రవర్తన, మన భక్తి, మన జ్ఞానాన్ని బట్టే దేవుడు ఆనందిస్తాడు. హల్లెలూయా. దేవుడు మనుషులను జ్ఞాపకం చేసుకోవడమే చాలా గొప్ప. మనుషులను వారికి కృప ద్వారా వారికి మంచి జీవితాన్ని, మంచి రక్షణ భాగ్యాన్ని ఇస్తున్నాడంటే అదే చాలా గొప్ప విషయం కదా. అలాంటి దేవుని యొక్క కార్యాలు నమ్మలేకపోతే దేవుడు మనల్ని చూసి ఎప్పుడు కూడా ఆనందించడు. ఈరోజు దేవుడు మనల్ని చూచి ఆనందించడం గొప్ప అని చెప్పాం కదా. ఏంటి గొప్ప విషయం అంటే ఒక దేశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు.
మన సంఘాన్ని చూచి కనుక దేవుడు ఆనందిస్తే, మీ కుటుంబాన్ని చూచి కనుక దేవుడు ఆనందిస్తే, మీ వ్యక్తిగత విశ్వాస జీవితాన్ని చూచి కనుక దేవుడు ఆనందిస్తే, శ్రమలో కూడా ఈ బిడ్డ నా సన్నిధిలో ఆనందిస్తుంది, ఇబ్బందులు కూడా నన్ను సేవిస్తుంది, నన్ను బట్టి ఈ బిడ్డ హర్షిస్తుంది, ఈ బిడ్డ ఉన్న విశ్వాసము చూసి నేను ఈ రోజున ఆనందిస్తున్నాను. ఈ దేవుడు ఆనందించాలండి మనల్ని చూచి. ఎంతమంది దానికోసం ప్రయత్నం చేస్తారు, ఆలోచిస్తారు. చాలామంది ఇటు జ్ఞానం, వాక్యం వింటున్నామంటే ఒక జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం అన్నట్టుగా వినాలి, చదవాలి. చదువుటలో, వినుటలో, మీరు చేసే ప్రార్థనలో, మీరు మాట్లాడే మాటలలో దేవుని గురించిన అనుభవ జ్ఞానము, సత్యంలో మన జీవితాలు రక్షణ భాగ్యంలో ఎలాగా స్థాపించబడ్డాయో మనం జ్ఞాపకం చేసుకుంటే అవన్నీ చూసి దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు. హల్లెలూయా. యెహోవా మనయందు ఆనందించిన ఎడల మనకు ఈ దేశము దేవుడు అప్పగిస్తాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. దానిలో మనలను చేరుస్తాడు, మనకు ఇచ్చును. చెప్పండి అందరూ కూడా, యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. దేవుడు ఆనందించాలి. రెండవదిగా ఇంకెక్కడ దేవుడు ఆనందిస్తాడు? మొదటిగా విశ్వాసం చూసి ఆనందిస్తాడు. రెండవ విషయము ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం. ఏదో చాలా డీప్గా మెసేజ్ ఏమీ కాదు, మనకు తెలిసిన విషయాలే. కానీ ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఈ రోజున ఈ ప్రసంగమును చేయాలని నేను ప్రేరేపించబడుతూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనాన్ని చూద్దామండి. యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. దేవుడు మన యందు ఆనందించాలంటే కొంతమంది అతిశయంగా జీవిస్తున్నారంట. దేన్ని బట్టి అతిశయించొద్దు అంటలేదు దేవుడు, అతిశయించండి. కానీ దేన్ని బట్టి అతిశయిస్తారు? నాకు మంచి జ్ఞానం ఉంది, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నాడు, నేను వాళ్ళని చూసి ఆనందించను. శూరుడు ఈరోజు తన శౌర్యాన్ని బట్టి అతిశయిస్తున్నాడు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని చూచి అతిశయిస్తున్నాడు. అసలు మీకు అవి ఇచ్చిన దేవుడు నేనన్నా మీకు ఏమన్నా జ్ఞాపకం ఉండే జ్ఞానం ఉందా? మీరు కూడా అతిశయించండి. కానీ వాళ్ళలాగా లోకపరమైన వాళ్ళకున్న బంగారం, వారికున్న వెండి, వారికున్న ఇల్లులు, వారికున్న ఆస్తులు, వారికున్న ఉద్యోగము, వారికున్న పలుకుబడులు, వారికున్న అధికారము, ఇవేవేవో లోక ఆశలలో అవి పొందుకున్నటను బట్టి అతిశయిస్తున్నారు. శౌర్యము, ఐశ్వర్యము, జ్ఞానం బట్టి. కానీ నా బిడ్డలైనటువంటి మీరు వీటిని బట్టి అతిశయిస్తే నేను ఆనందించను. ప్రైజ్ ద లార్డ్. ఇవి నేను ఇవ్వనట్లా, మొదట నా రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ నేను మీకు అనుగ్రహిస్తాను. కానీ అనుగ్రహిస్తానని చెప్పి వాటిని బట్టి అతిశయిస్తూ మీ జీవితాలు గడుపుకోవడం నా చిత్తము కాదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపే దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు నేను మిమ్మల్ని చూసి ఆనందిస్తా. హల్లెలూయా. భూమి మీద కృప చూపుచున్న దేవుడు ఉన్నాడు. భూమి అందంతటా ఆయన కన్నులు సంచారం చేస్తున్నాయి. ఆయన నన్ను చూస్తున్నాడు. ఆయన కృపను బట్టి ఈ రోజున ఈ విధంగా నా బిడ్డలను కలిగి ఉన్నాను. ఎంతమంది దేవుని ఆరాధిస్తున్నారు? ఆయన కృపను బట్టి ఈ రోజు నేను కష్టముతో బ్రతికి కష్టార్జితం నేను కలిగి జీవిస్తూ ఉన్నాను. ఆయన కృపను బట్టి ఈ రోజు నేను ఫలానా పని చేసుకోగలుగుతున్నాను. ఆయన కృపను బట్టి ఇన్ని సంవత్సరములు దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆయన కృపను బట్టి ఈ రోజు నేను ఫలానా ఉద్యోగాన్ని కలిగి ఉన్నా. ఆయన కృపను బట్టి ఫలానా వ్యాపారంలో నేను దీవించబడుతున్నా. ఆయన కృపను బట్టి ఈ రోజున భూమి మీద కృప చూపే దేవుని బట్టి ఈ రోజున మంచి ఆరోగ్యమును కలిగి ఉన్నా అని భూమి మీద కృప చూపించి నీతి న్యాయము జరిగించే దేవుడు నా పైన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దృష్టిలో 1000 సంవత్సరాలు రాత్రి వలె ఉంటుంది,
నిన్న వలె ఉంటుంది. అయినా సరే నాకు ఇన్ని సంవత్సరాలు ఆయన కాపుదల ఇస్తూ ఉన్నాడు కాబట్టి నేను అతిశయిస్తున్నాను. హల్లెలూయా. నీతి న్యాయములు జరిగించు యెహోవాను నేనే అని గ్రహింపు ఉందని ఎవరికైనా, దేవుడు ఉన్నాడని గ్రహింపు బయటికి చెప్పకపోయిన లోపల ఆలోచన అయినా ఉన్నదా? గ్రహించి అలాంటి దేవుని గురించి నేను ఇంకా పరిశీలనగా వాక్యంలో తెలుసుకోవాలి, పరిశీలనగా గ్రహించాలి, పరిశీలనగా ఏముందండి అక్కడ తెలుసుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? అలాంటి దేవుని గురించి నేను తెలుసుకోవడానికి కొంచెం టైం ఇవ్వాలి. అలాంటి దేవుని గురించి గ్రహించడానికి, ఆరాధించడానికి, ఆయన సేవించడానికి నా సమయాన్ని ఇవ్వాలి. పరిశీలనగా తెలుసుకొనటను బట్టి ఎవరైతే వర్క్ చేస్తారో, మీరు జర్నీలో ఉన్న పరిశీలనగా ఆలోచించవచ్చు. మీరు పొలంలో పని చేస్తున్నా అసలు ఈరోజు నేను ఇలా ఇంట్లో లేచి వంట చేసుకుని నా బిడ్డలకి క్యారేజ్ పెట్టి నేను మళ్ళీ వచ్చి వర్క్ చేసుకుంటున్నాను, ఇది దేవుని యొక్క కృప అని ఒక గ్రహింపు నీ మనసులో అసలు రోజులో వస్తుందా? అబ్బా నేను కాబట్టి నేను ఇలా ఉన్నాను అనుకుంటున్నావంటే నిన్ను బట్టి దేవుడు ఆనందించాడు. ఆ గ్రహింపులోనికి ఎవరైతే వస్తారో, పరిశీలనగా దేవుని తెలుసుకుంటారో, తిరిగి ఆయనకు ఒక మెసేజ్ ఇస్తారు. థ్యాంక్ యూ లార్డ్, యేసయ్యా నీకు వందనాలు, నీకు చెందవలసిన మహిమ నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను అని ఎవరైతే అంటారో, దేవుడు అంటున్నాడు అట్టి వారిలో నేను ఆనందించువాడనై ఉన్నాను. హల్లెలూయా. చాలామంది ఉన్నారు, చాలామంది భక్తి చేస్తున్నారు, అనేక మంది రక్షణ పొందుతున్నారు, కానీ ఒక గ్రహింపులో వారి జీవితాలను కట్టుకోలేకపోతున్నాం. దేవుడు అటువంటి వారిని చూసి ఆనందించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నేను దేవునిలో ఆనందించటం వేరు, దేవుడు నన్ను చూసి ఆనందించటం గురించి ఈ రోజున నేను వెతుకుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు ఇంకా మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, సమూయేలు మొదటి గ్రంథము. దేవుడు ఎక్కడెక్కడ ఆనందిస్తాడు? మొదటిగా విశ్వాసాన్ని చూసి ఆనందిస్తాడు. రెండవదిగా అతిశయం, దేవునిని బట్టి అతిశయించేవాడిని చూసి ఆనందిస్తాడు. మూడవదిగా సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తన సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషిస్తాడు. దహన బలులను బట్టి కాదంట, ఇంకోటి ఏంటి? ఆయన సంతోషించున ఆలోచించండి. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేలు క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వినేవాళ్ళు ఆయన కట్టడలను గైకొనుట వలన ఎవరైతే తమ జీవితాలు దేవునికి సమర్పించుకుంటారో, నేను దేవుడికి ఏదో ఇచ్చేసాను, దేవుడు నన్ను ఎందుకు దీవించడు అంటే దేవుడు ఆనందించడండి. నువ్వు ఇచ్చింది ఏంటి, అర్పించింది ఏంటి, అవి తర్వాత అవి కృతజ్ఞతతో చేస్తున్నావు, అవి చేసి దేవుడిని సంతోషపెట్టాలనుకోవడం చాలా తప్పు. కానీ దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క మాటలను వినడం, కట్టడలను ఒకడు ఆజ్ఞలను గైకొనుటను బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవుని యొక్క ఆజ్ఞలు, శాసనాలు, కమాండ్మెంట్స్, లా అనేది మనము ఆశీర్వదించబడ్డానికి దేవుడు పెట్టాడు. అది భారంగా ఇవ్వలేదు. అవి గైకొనుట అనేది నువ్వు నెరవేర్చడం మొదలు పెడితే, దాన్ని ప్రేమించడం మొదలు పెడితే, ఆయన ఆజ్ఞలను హత్తుకోవడం మొదలు పెడితే, దేవుడు అంటున్నాడు నిన్ను బట్టి నేను ఆనందించబోతూ ఉన్నాను. దేవుడు సంతోషించాలంటే ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు ఈరోజు నువ్వేం చేయాలని చెప్పండి? గైకొనాలి. మాట వినుట. ఈ మాట అందరూ చెప్పండి. దేవుని యొక్క మాట వినేవారి యందు దేవుడు సంతోషిస్తాడండి. ప్రైజ్ ద లార్డ్. ఆయన మాట పక్కన పెట్టి పెడ చెవును పెట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తానంటే దేవుడు ఏమాత్రం కూడా సంతోషించడం. మాట వినడం అనేది శ్రేష్టమైనది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మాట సర్వమును సృష్టించిందండి. ఏమీ లేనప్పుడు ఒక మాట చేత ఈ కనిపించేదంతా వచ్చిందంటే ఆ మాట మామూలు మాట, స్వరము మామూలు స్వరము కాదు. ఆ మాటలు నీకు అందుచూ ఉన్నాయి. దైవ లేఖనముల ద్వారా, దైవజనుల ద్వారా నువ్వు చదువుకున్నటను బట్టి నీ చెవిలోనికి ఆ మాటలు వెళ్తూ ఉంటే దానికి ఇవ్వాల్సిన ప్రయారిటీ వేరేగా ఉండాలి. దేవుని మాటకు, దేవుని యొక్క వాక్య ధ్యానమునకు ఇన్స్ట్రక్షన్ అంటారు, హెచ్చరిక అంటారు, ఉపదేశం అంటారు, మార్గాన్ని ఉపదేశించే జీవపు మాటలు, వాక్యము ఒక దీపంలాగా మిమ్మల్ని నడిపిస్తుంది అంటున్నారు. ఈ యొక్క వాక్యమునికి ఇచ్చే టైము ఈ రోజున చాలా సిటీస్లో, చర్చెస్లో ఒక 2 గంటలు చర్చ్కి వెళ్తే పాటలు పాడి ఆరాధన చేస్తే చక్కగా జనం కూర్చుంటారు. ఒక ½ అన్ అవర్ వాక్యం వినేసి వెళ్ళిపోతే సరిపోతుంది. ఎందుకండి, ఎవరు వింటారండి? చెప్పేవాళ్ళు కూడా ఏమంటారు చెప్పండి? వినరు అని వాళ్ళ అంచనా. ఎందుకు వినరు? దాని విలువ తెలిస్తే ఎందుకు వినం మనం?
యేసుప్రభు 3 రోజులు ప్రసంగం చేస్తుంటే ఎవరింటికి వెళ్ళలేదంట. ఎన్ని రోజులు చెప్పండి? 3 రోజులు ఆయన మాటలు వింటుంటే టైం తెలియట్లేదు, ఎవరూ గుర్తు రావట్లేదు, ఇల్లు పనులు అన్నీ వదిలేసి కూర్చున్నారు. వాళ్ళ ఆకలితో పంపించలేక 5,000 మందికి కుటుంబాలకు ప్రభువు ఆహారం గొప్ప అద్భుతం ద్వారా వారి జీవితాలు అక్కడ మారిపోయినాయి. దేవుని నామానికి స్తోత్రం. మాట వినుట, ఎవరి మాట వినుట? దేవుని యొక్క మాట వినుట శ్రేష్టం. ఈ మాట అందరూ చెప్పండి. కొన్ని మనం ఇవి మర్చిపోకూడదు. దేవుని యొక్క వాగ్దానాలు తక్కువగా అంచనా వేయకూడదు. కరెక్ట్గా అంచనా వేశారు యెహోషువ, కాలేబు. దేవుడు వారిని ఆనందింపచేసి, వారిని బట్టి దేవుడు ఆనందించి వారికి దేశాన్ని ఇస్తానన్నారు. రెండవదిగా అతిశయం, ఎవరు ఎలా పడితే అతిశయించొద్దు, నన్ను బట్టి అతిశయించండి, నేను మీకు కృప చూపుతున్నానని అతిశయించండి, మీకు నీతి న్యాయములు జరిగించే దేవుడని మీకున్నానని అతిశయించండి, అప్పుడు మిమ్మల్ని బట్టి ఆయన ఆనందిస్తానంటున్నారు. మూడవదిగా ఇప్పుడు చూసాం మనం, ఎలా చెప్పండి? మాట వినుటను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? మనల్ని చూచి ఆనందిస్తాం. మాట, దేవుని యొక్క మాట. అలా చెప్తారులేండి చర్చిలో, దైవజనుల పని అదే, పాస్టర్స్ పని అదే. మనం ఏదో వింటే వినాలి, నచ్చినవి తీసుకోవాలి, నచ్చినవి వదిలేయాలి. ఇలాంటి మాటలు ఆచార సంబంధమైన భక్తి, నామకార్థమైన క్రైస్తవత్వం నుంచి మనం బయటకు వచ్చి జీవపు ఊటలాగా, వెండి బంగారము కంటే గొప్పవిగా దేవుని యొక్క మాటలు మనం రిసీవ్ చేసుకోవాలి. చెప్పకూడదు. దేవుని నామానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఒక రూల్స్లా కనిపిస్తున్నాయి, కానీ ఇప్పుడు మనం చూసుకునేది ఏంటంటే ఇంకొక విషయం బట్టి కూడా దేవుడు ఆనందిస్తాడంట. ఏంటో తెలుసా? ఇది ఎక్కడుందో మీకు ఏమైనా గుర్తుందా? తన సేవకుని యొక్క అభివృద్ధి చూచి ఆనందించి యెహోవా. ఏంటి చెప్పండి? తన సేవకులు అంటే పరిచర్య చేసేవారు మాత్రమే కాదు, ఆయనను సేవించేవారు, ఆయనను ఆరాధించేవారు, ఆయన అందరి భయభక్తులతో రక్షణ పొందుకొని తమ జీవితాలు నడిపించుకున్నటువంటి బిడ్డలను చూచంట దేవుడు వారు అభివృద్ధి చెందితే ఆనందిస్తాడంట దేవుడు. హల్లెలూయా. ఈ లోకంలా కాదండి దేవుడు ఆలోచన, మనం అభివృద్ధి చెందాలి. కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 27వ వచనం. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 27వ వచనం. తన సేవకుని క్షేమమును చూచి నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా గణపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. మనం ఎలా పలకాలి చెప్పండి దేవుణ్ణి? తన సేవకుని అభివృద్ధి చూచి సంతోషించు యెహోవా నీ నామము ఘనపరచబడును గాక అనాలంట. ఏంటి చెప్పండి? నా అభివృద్ధిని చూచి, చెప్పండి అందరూ కూడా దేవునితో చెప్పండి, నా అభివృద్ధిని చూచి ఆనందించు యెహోవా నీ నామము ఘనపరచబడును గాక. మీరు ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన ఏదో ఒకలా చూడకండి, నేను అభివృద్ధి పొందడంలో నువ్వు ఆనందిస్తున్నందుకు నీకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా చెప్పాలంట. ఆరాధన ఎలా ఉండాలి? తన సేవకుని యొక్క అభివృద్ధిని చూచి దేవుడు ఆనందిస్తున్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో, మరి తన సేవకులు ఎలాగ అభివృద్ధి చెందుతారు? తన బిడ్డలు ఎలాగ అభివృద్ధి చెందుతారు? మనం అందరం దేనికోసం కష్టపడుతున్నామండి? నా కుటుంబం అభివృద్ధి చెందాలి. చెప్పండి అందరూ కూడా. అంతేనా కదా? నా బిడ్డలు అభివృద్ధి, నాకు ఇలా ఉండకూడదని నా బిడ్డలు ఇంకా అభివృద్ధి చెందాలి, వారు మంచిగా చదువుకోవాలి, వారు మంచిగా ఉద్యోగాలు చేసుకోవాలి, వారు సేవ చేయాలి, వారు మంచిగా పాటలు పాడాలి, వారు వాయిద్యాలు వారించాలి, టాలెంట్స్లో అభివృద్ధి చెందాలి, జ్ఞానంలో అభివృద్ధి చెందాలి, నీతిగా బ్రతకడంలో అభివృద్ధి చెందాలి, తెలివిగా జీవించడంలో అభివృద్ధి చెందాలి, వయస్సులో అభివృద్ధి చెందాలి, మనుష్యుల దయలో అభివృద్ధి చెందాలి, అందరి మెప్పు పొందుకోవాలి. ఇవి మనం కోరుకుంటాం, కానీ మనకంటే ఎక్కువగా మన దేవుడు మనలో ఆ లక్షణాలను ఆశిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. తన బిడ్డల యొక్క అభివృద్ధిని చూచి దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? సంతోషిస్తాడు. మనం పైన అభివృద్ధి చెందాలంటే మొదటిగా మీరు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని దేవుడు మాట్లాడుతాడు. ఎందులో అభివృద్ధి చెందాలంట? ఇవన్నీ పైన ఆశీర్వాదాలు, మెటీరియల్ బ్లెస్సింగ్స్, భౌతికపరమైన ఆశీర్వాదాలు చూచి ఆనందించే దేవుడు మాత్రం కాదు. అలా నువ్వు అభివృద్ధి చెందాలంటే నువ్వు లోపల ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంట. ఎందులో అభివృద్ధి చెందాలి? ఇప్పుడు 12 మందిలో 2 అంత మంచిగా మాట్లాడుతున్నారు,
వాగ్దాన దేశాన్ని చూసి వచ్చి 10 మంది వేరేగా మాట్లాడుతున్నారంటే వీళ్ళిద్దరూ చాలా ఆత్మీయమైన జ్ఞానముతో నింపబడిన వారు. యెహోషువ, కాలేబు మోషే దగ్గర దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నటువంటి వారు, భక్తిని చేస్తున్నటువంటి వారు కాబట్టి శత్రువును చూచి వారు భయపడలేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాగ్దాలను నమ్మటంలో వాళ్ళకి సందేహము లేదు కాబట్టి దేవుడు వారిని చూచి ఆనందిస్తున్నాడు. ఎవరైనా మనం మంచిగా జీవించాలంటే మొదటిగా ఆత్మీయంగా మనం బలపరచబడితే అప్పుడు మనం అన్ని విషయాల్లో ఏమవుతాం చెప్పండి, అభివృద్ధి చెందుతాం. ఆ మాట ఎక్కడుంది? యోహాను, మనకి అవసరం లేదులే కానీ యోహాను 3 పత్రికల్లో ఆఖరి పత్రికలో ఉంటుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో కూడా, మొదటి అధ్యాయం 2-3 వచనాలు చూడండి. యోహాను రాసిన పత్రిక. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని నేను ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే యోహాను, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్నావు కాబట్టి నువ్వు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలి. హల్లెలూయా. మీరు ఆత్మీయంగా ఎదగాలంటే దేవుని సన్నిధిలోనే ఎదగగలరు. దేవుని వాక్యం విన్నప్పుడే ఎదగగలరు. మీ బిడ్డలను దేవుని యొక్క వాక్యం దగ్గర కూర్చోబెట్టినప్పుడే ఎదగగలరు. మీరు ప్రార్థన బాగా చేయాలంటే దేవుని గురించిన జ్ఞానం మీలో ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అన్నాడు అభివృద్ధి. ఈ మాట అందరూ చెప్పండి. డాడీ నేను ఇప్పుడు చెప్పారు వాట్సాప్లో ఎవరైనా చూసారా అని చెప్తున్నారు కదా మెసేజ్. నేను రాత్రి చూస్తాను, పొద్దున్నే చూసినప్పుడు అక్కడ నేను ఇదే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఏమనంటే అభివృద్ధి. మీ అభివృద్ధిని చూసి దేవుడు ఆనందిస్తాడు. ఇది చెప్పమంటున్నారు దేవుడు. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగా. ఆ మాట నాలో అనుకుంటా ఉంటున్నప్పుడు అక్కడ డాడీ రాసింది కుటుంబ అభివృద్ధి అని రాశారు. సైడ్ హెడ్డింగ్ చూసారా? కుటుంబ. ఈరోజు నేను ఎందుకు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నానని రాశారంటే అక్కడ నా కుటుంబాన్ని దేవుడు అభివృద్ధి పరిచారు. నా పరిచర్య జీవితాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తున్నారు. కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, శ్రమలు వచ్చాయి, కానీ మేము దేవుని యందు మేము ఆనందించేటట్లుగా, దేవుడు మాలో ఆనందించేటట్టుగా అభివృద్ధి అనేది దేవుడు ఇస్తున్నాడు. ఈ సంవత్సరం గడిచిందంటే ఇది ఒక అభివృద్ధి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అభివృద్ధి. ఈ మాట అందరూ చెప్పండి. ఇది చూసి దేవుడు ఆనందిస్తాడండి. ఎంతమంది నమ్ముచున్నారు? ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామానికి స్తుతి చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అభివృద్ధి చేయాలంటే మన దగ్గర ఎంత సామర్థ్యం ఉంటే దేవుడు ఆనందిస్తాడేమో. అమ్మో నేను అభివృద్ధి చెందాలంటే నాకు ఎంత ఉండాలేమో, లేకపోతే అలా ఉండాలేమో. అవసరం లేదండి. దేవుడు అభివృద్ధి పరుస్తాడంటే నీ దగ్గర లోకం చూసినట్లుగా అవి ఇవి చూడ దేవుడు. ఇంకొక మాట జ్ఞాపకం వస్తుంది. జకరియా ప్రవచన గ్రంథంలో 4వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు సంతోషిస్తున్నాడు, అభివృద్ధి చేస్తానంటున్నాడు. కానీ ఆయన సంతోషించడానికి, అభివృద్ధి చేయడానికి దేవుడికి ఏవేవో అవసరం లేదండి. 4వ అధ్యాయం 10వ వచనం, కార్యములు అల్పములయున్న కాలము తృణీకరించిన వాడెవడు? లోకమందంతట సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండె నూలుంటూ చూసి సంతోషించును. హల్లెలూయా. దేవుడు ఎలాంటి దేవుడో రాశాడండి. ఎలాంటి దేవుడు అంటే చెప్పండి. లోకమందంతటా సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రాలు. దేవునికి ఎన్ని నేత్రాలు ఉన్నాయంట అంటే దేవుడికి ఒక బొమ్మ గీసి 7 కళ్ళు పెట్టొద్దు. 7 నేత్రాలు అంటే చూడడానికి అవసరమైన కళ్ళు దేవుడికి ఉన్నాయి. అంటే ఆయన చూడలేనిదేమి 7 అనేది సంపూర్ణ సంఖ్య. 7 నేత్రాలు ఉన్నాయి దేవుడికని యోహాను చూసి రాశాడు ప్రకటన గ్రంథంలో. ఆయన్ని పరిశీలనగా గ్రహించడం అంటే ఇదే. 7 నేత్రాలు కలిగిన దేవుడు స్కాన్ చేయడం ఆయనకి ఏం పెద్ద విషయము. భూమి మొత్తాన్ని ఒక్కసారి చూసేయగలడు ఆయన. భూమి మీద ఆయన 7 కన్నులు సంచారం చేస్తూ ఉంటాయంట. ఎవరిని చూసి ఆనందించాలి, ఎవరిని చూసి బాధపడాలో దేవుడికి అర్థమైపోద్ది చూసినప్పుడు. ఆయనకు సంతోషం ఎక్కడ కలిగిందంటేనంట జెరుబ్బాబెలు చేతిలో ఉన్న ఏంటి చెప్పండి, అది గుండె నూలును చూసి దేవుడు. గుండె నూలులో మళ్ళీ గుండె నూలు. దీంతోటంట పోయిన మందిరాన్ని తిరిగి కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు జెరుబ్బాబెలు. పడిపోయిన దాన్ని తిరిగి పునరుద్ధీకరణ చేయడానికి ఆయనకి ఏమీ చేతిలో లేదు. ఒక గుండె నూలు ఉందంట.
కానీ అతనిలో ఉన్న జ్ఞానము, అతనిలో ఉన్న అతిశయం, అతనిలో ఉన్న విశ్వాసం, అతడు చేయడానికి పూనుకున్న దేవుని యొక్క పనిలో ఉన్న తాపత్రయం, ఆసక్తిని చూచి దేవుడు అంటున్నాడు, నీ చేతిలో గుండె నూలున్నా పర్లేదు, నువ్వు పునరుద్ధీకరణ చేయడానికి సమస్తాన్ని నీకు ఇవ్వబోతున్నాను. నీ చేతిలో ఉన్న కార్యములు ఇప్పుడు స్వల్పంగా ఉన్నాయి, అల్పముగా ఉన్నాయి, ఏమీ లేనట్టుగా ఉంది, అయినా పర్లేదు, నీ విశ్వాసాన్ని బట్టి నీ చేతిలో ఉన్న గుండె నూలును చూసి నేను ఆనందిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అదే అండి, ఏదో అన్ని విషయాలు అభివృద్ధి చెందడానికి నాకు ఇది కావాలి అది కావాలి అక్కర్లా. నీ చేతిలో గుండె నూలున్న దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. నిన్ను పునరుద్ధీకరణ చేసుకోవడానికి దేవుడు నీకు సామర్థ్యాన్ని కలుగజేస్తాడు. అందుకనే మనం ఈ పాట పాడుతున్నాం, ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది, ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది, రక్షించిన నిన్ను పోలిన వారెవరు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను, ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. జెరుబ్బాబెలు చేతిలో ఏముందని దేవుడు ఆ పర్వతాన్ని ఏం చేశాడంటే చదును భూమిగా, అతడు అనుకున్నది పోయినదంతా పడిపోయినదంతా తిరిగి అతడు నిర్మించగలిగాడంటే అతని చేతిలో గుండె నూలు మాత్రమే ఉన్నది. కానీ దేవుడు సంతోషించాడు అతనిని బట్టి. హల్లెలూయా. జెరుబ్బాబెలును చూచి దేవుడు ఆనందించాడు కాబట్టి అంత గొప్ప కార్యము, రెస్టోరేషన్ జరిగింది. అక్కడ పోయినది తిరిగి వచ్చింది, పునరుద్ధీకరణ జరిగింది. యేసుక్రీస్తుని చూచి కూడా ఈయనకేముంది, 3 మేకులు కొట్టించుకున్నటువంటి వాడు, సామర్థ్యం ఎన్నో అన్నారు. కానీ ఆయన దగ్గర ఆయనకు తిరిగి లేపబడ్డానికి ఆయనకున్న శక్తి అంత గొప్పదండి. హల్లెలూయా. హల్లెలూయా. లోకము చూచి ఆనందించేది వేరు, దేవుడు నిన్ను చూచి ఆనందించేది వేరు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం చూసిన విషయాలు చాలా ఉన్నాయి. ఆయన మాట వినుటని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు, విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు. ఆయన నీతి న్యాయములు జరిగించి యెహోవాని మనం గ్రహించి పరిశీలనగా ఆయన కృపను మనం ధ్యానం చేయటని బట్టి చూచి దేవుడు ఆనందిస్తున్నాడు. నీ చేతిలో గుండె నూలున్నా పర్లేదు, నీ కార్యములు దేవుడు సఫలపరుస్తాడు. ఎందుకంటే నీ విశ్వాసమును బట్టి దేవుడు
జెరుబ్బాబెలును చూసి ఆనందించినట్లు ఆనందించబోతూ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. తన సేవకుల అభివృద్ధిని చూసి కూడా దేవుడు ఆనందించువాడై ఈ రోజున ఉన్నాడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చివరికి ఇది ఒక మాట చూద్దాం. ఇంకా మనం అభివృద్ధి చెందడానికి అవసరమైనవి పౌలు రాస్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూద్దామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం 11వ వచనం నుంచి చూద్దాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటి నమస్కరించుము. వీటి అందే సాధకము విశ్వాసులు దేనిని బట్టి అభివృద్ధి అనేది కనిపించేటట్టుగా ఉండగలరని చెప్తున్నారు. లోకము చేసే సాధనలు వేరండి. మనము దేవుని బిడలం, దేవుని యొక్క రక్తములో కడుగబడ్డాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరములో, ఆయన సంఘములో ఒక సభ్యులుగా చేర్చబడిన మనము ఏ విషయాల్లో మనము దేవుని సంతోష పెట్టగలమంటే ఇక్కడ చెప్తున్నాడు, యవనమును బట్టి ఎవడు తృణీకరం. ఇది యవనుడు కదా, ఇది చాలా చిన్నోడు కదా, నీ మాట ఎవడు తీసుకుంటాడులే అనుకోరంట. నిజంగా దేవుని ఆత్మలో వర్ధిల్లుతున్నటువంటి వారు వయసును బట్టి కాదు, మీరు చెప్తే మిమ్మల్ని కన్సిడర్ చేసుకోవాలి, మీ మాటలు అంగీకరించే విధంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు. హల్లెలూయా. అది ఎలా సాధ్యమవుతుంది? మాటలలో. చెప్పండి అందరూ కూడా. ఏది పడితే అది మాట్లాడేయడం ఈరోజు మనకి అలవాటు అయిపోతుంది. మనం సరి చేసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రవర్తన ఏంటి చెప్పండి. నెక్స్ట్ తర్వాత ప్రేమించటంలో, తర్వాత విశ్వాసం చూపించుటలో, పవిత్రతలో విశ్వాసులకు మనం ఎలా ఉండాలంటే చెప్పండి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అంశం ఏంటి? దేవుడు మన యందు ఆనందించాలంటే మనం విశ్వాసులం. ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడుగబడేవారు. మన మాటల్లో చాలా పవర్ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన మాటలు, మన ప్రవర్తన, మన యొక్క విశ్వాసము, మన పవిత్రత, మనం చూపించే ప్రేమ అన్నిట్లో మాదిరిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. నమ్ముచున్నారు? గట్టిగా ఆమేన్ అని చెప్పండి. తర్వాత నేను వచ్చే వరకు చదువుటయందు. ఏం చదువుతున్నారండి? వాక్యం అందరూ చదవాలి. చదువుటయందు, తర్వాత హెచ్చరించుటయందు, బోధించుటయందు. ఇక్కడ ఎవరిని బోధించమని ఇక్కడ దేవుడు నియమించాడో వారు బోధిస్తారు. ఆ బోధనలకు మనం ఏమవ్వాలి చెప్పండి? లోబడాలి. హెచ్చరించడానికి దేవుడు సేవకులను నిలబెడతాడు. హెచ్చరించడం, తిమోతి నువ్వు ఇలా చెయ్యాలి అని పౌలు చెప్తున్నాడండి. హెచ్చరించుటయందు, తర్వాత బోధించుటయందు. ఈ క్రమమంతా దేవుడు ఏర్పాటు చేశారండి. ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండమంటున్నారు. తర్వాత పెద్దల హస్త నిక్షేపణ, హస్తము పెట్టి అభిషేకం పొందుకోవడం. ఇదంతా ఒక క్రమం. సేవ చేస్తున్నామంటే అభిషేకము పొందుకోవాలి. సేవకుల చేతి హస్త నిక్షేపణ క్రింద ఆశీర్వాదం ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ అభిషేకం, ప్రవచనం అనే ఒక వరము పొందుకోవడంలో ఇవన్నీ కూడా విశ్వాసికి కనబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రవచనం మూలముగా మీకు అనుగ్రహింపబడిన వరాలు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. నమ్ముచున్నారండి? పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క అభిషేకాన్ని సేవకుల హస్త నిక్షేపణ ద్వారా మీ జీవితాలను అనుగ్రహిస్తాడని, మీరు ఆత్మచేత నింపబడతారని, తర్వాత ఏమవుతారు చెప్పండి? మీరు ప్రవచనము చెప్పగలుగుతారని. నమ్ముచున్నారా? ఒకసారి ఆమేన్ చెప్పండి అందరూ కూడా. ప్రవచనములు మూలముగా మీకు అనుగ్రహించబడిన వరము. ఇవన్నీ అలక్ష్యం చేయొద్దు అంటున్నారు. చాలామందికి ఇవన్నీ మాకు ఎందుకండి, పరిశుద్ధాత్మ వరములతో మాకు సంబంధం ఏంటి, మేమేదో ప్రేయర్కి వస్తున్నాం, మేమేదో ప్రార్థన చేసుకున్నాం, అయిపోయింది అనుకోదు. వీటి ఎవరైతే అభ్యాసం చేస్తారో, వీటిని మీరు ఎవరు పొందుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటారో అక్కడ నీ అభివృద్ధి. తర్వాత ఆఖరి వచనం ఏంటి? 15వ వచనంలో నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని నమస్కరించాలి. ఇప్పుడు చెప్పిన బోధ విషయంలో, హెచ్చరికల విషయంలో, మీ మాటల విషయంలో, మీ ప్రవర్తన విషయంలో, మీరు చూపించే ప్రేమ విషయంలో, ఈ సహవాసం అభివృద్ధి చెందడం విషయంలో మన పాత్ర ఏంటి? ప్రవచన వరము విషయంలో పరిశుద్ధాత్మ ద్వారా సేవకుల యొక్క హస్త నిక్షేపణ క్రింద మీరు ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటున్నారో వీటిని మీరు నమస్కరించాలి. ఏం చేయాలంటే చెప్పండి?
దానిని అంగీకరించి దాన్ని గౌరవించాలంట మనం. అప్పుడు వీటి యందు మీరు సాధకము చేయండి. మీ అభివృద్ధి, ఇది అభివృద్ధి అండి. ఇందా చూసాం కదా, తన సేవని యొక్క అభివృద్ధి చూచి సంతోషించి యెహోవా నామము ఏముందండి అక్కడ, మహిమపరచబడునుగాక. దేవుని నామానికి స్తోత్రం, ఘనపరచబడునుగాక అని ఉంది. తన సేవకుని యొక్క అభివృద్ధిని చూచి ఆనందించే దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన అభివృద్ధి చెప్పాను కదా, ఆత్మీయంగా ఫస్ట్ ఉంటే తర్వాత అన్ని విషయాల్లో మనము ఆత్మీయ అభివృద్ధి అండి. ఇప్పుడు చదివిన లేఖనం అంతా కూడా ఏంటి చెప్పండి, ఈ వచనాలన్నీ ఇవండి. ఈ విషయాల్లో మనము ఇంకా ఫలించట్లేదంటే మనం ఇంకా అభివృద్ధి చెందట్లేదు. మనం ఇంకనూ కూడా వరములు, పరిశుద్ధాత్మ వరములు పొందుకోలేకపోతున్నాం. హస్త నిక్షేపణను గౌరవించలేకపోతున్నాం. విశ్వాసమునకు మాదిరిగా మనం ఉండలేకపోతున్నాం. మన మాటలు, మన ప్రవర్తన, మన పవిత్రత ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వీటన్ని విషయాలు ఇది అందరికీ కనబడేటట్టుగా చేయాలి, సీక్రెట్గా కాదు. సంఘములో ఇది అందరికీ కనబడేటట్టుగా దేవుడు మీలో ఉంచిన అభిషేకాన్ని వాడుకోవాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. దీనికి సంబంధించింది తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ఏమంటున్నారంటే, సహోదరులారా, నేను చదువుతాను, సమయం లేదు. మేమెల్లప్పుడు మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాం. ఇది యుక్తమే, ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. గట్టిగా స్తోత్రం చెప్పండి. తెస్సలోనిక సంఘమును చూడగానేనంట పౌలుకి ఏమనిపించింది, ఏమని రాస్తున్నాడండి, మీ విశ్వాసము బహుగా, మీ విషయంలో నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే మీరు విశ్వాస విషయంలో బహుగా మీరు అభివృద్ధి చెందారు. మీ అందరిలో ప్రతివాడు ఎదుటివాడిలో చూపు ప్రేమ కూడా మీదేమైంది. చూడండి, దైవ సేవకులు దేవుని యొక్క ఆలోచనతో చూస్తారు. ఏ విషయం చూసి ఆనందిస్తారో తెలుసా? దేవుడైనా, ఇక్కడ పౌలైనా, సేవకులైనా మీరు విశ్వాసంలో బహుగా అభివృద్ధి పొందారు. హల్లెలూయా. దేంట్లో అభివృద్ధి పొందారండి? విశ్వాసంలో మనం అభివృద్ధి పొందాలి. ప్రేమ మీలో విస్తరించింది. ఈ రోజున ప్రేమ చల్లారిపోయే స్థితిలో మనం ఉంటున్నామేమో. మనం మన కుటుంబస్తులను ప్రేమించాలి, మన సంఘాన్ని ప్రేమించాలి, మన తోటి విశ్వాసులను ప్రేమించాలి. ఈ ప్రేమలో మనం ఎప్పుడు కూడా తగ్గిపోకూడదు. ప్రేమ మనలో ఏమవ్వాలి చెప్పండి? విస్తరించాలి. గట్టిగా అందరూ చెప్పండి అమ్మా, విస్తరించాలి. తర్వాత విశ్వాసం ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. దీన్ని చూచి దేవుడు ఆనందిస్తున్నాడు. చివరిగా కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక ఒక్కొక్క సంఘాన్ని చూచి పౌలు ఒక్కొక్క అనుభవాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారే, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారే, ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమునందు అభివృద్ధి పొందుచు. చాలండి. దేవుని విషయమైన జ్ఞానంలో మనం ఏమవ్వాలి? విశ్వాసంలో అభివృద్ధి పొందాలి, ప్రేమలో విస్తరించాలి. దేవుని విషయమందైన జ్ఞానము, దేని గురించి జ్ఞానం కావాలండి మనకి? అదేండి, అది ఎలా వస్తుంది? బోధ విన్నప్పుడు, దేవుని వాక్యమును మనము గ్రహించినప్పుడు, దేవుని గురించి పరిశీలనగా మనము తెలుసుకున్నప్పుడు మనకి జ్ఞానము, అది మనం అభివృద్ధి చెందాలంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడుతున్నది, దేవుడు మన యందు ఆనందించితే మనం అభివృద్ధి చెందుతాం. ఆమేన్. ఈ మాటలు దేవుడు మన వెనుకిడిలో దీవించునుగాక. ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని అనుభవ జ్ఞానము, దేవుని విషయమైన జ్ఞానంలో మనం అభివృద్ధి చెందాలంటే ఆత్మ సంబంధముగా, వివేకాలుగా మనం జీవించాలి. ఆయన చిత్తమును పూర్ణముగా మనం గ్రహించాలండి. హల్లెలూయా. ప్రతి సత్కార్యములలో, మంచి విషయాల్లో మనం సఫలులం అవ్వాలని దేవుడు కోరుచు ఉన్నాడు. ఆయన జరుబ్బాబెలు చేతిలో ఉన్న నూలుగుండెని చూసి సంతోషిస్తున్నాడు. హల్లెలూయా. దేవా, యెహోషువ, కాలేబు యొక్క మాటలను బట్టి దేవుడు ఆనందించి వారి దేశాన్ని అప్పగిస్తానన్నారు. ఆయన మాట వినుట, ఆయన కట్టడలు గైకొని వారి యందు దేవుడు ఆనందిస్తున్నాడు. దేవుడే గనక మనలను బట్టి ఆనందిస్తే మనం ఒక దేశాన్ని స్వతంత్రించుకోబోతున్నాం.
మనం అనేక మంది ఆత్మలను మనం స్వతంత్రించుకోబోతున్నాం. మన మాటలు, మన ప్రవర్తన, దేవుని ఎడల మనం చూపించే ప్రేమ, మనుషుల మనం చూపించే ప్రేమలో మనం విస్తరించాలని, హస్త నిక్షేపణను మనం నమస్కరించాలని, మనము అన్ని విషయాల్లో విశ్వాసంలో మనం అభివృద్ధి చెంది ప్రవచన విషయంలో దేవుని ఆత్మ నడిపింపులోనికి అభ్యాసం మనం చేయాలని, వీటిని బట్టి దేవుడు అందరికీ కనబడే విధంగా మనం ఈ ఫలాలు ఫలించాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. మనము దేవునిలో ఆనందించటం కంటే దేవుడు మనల్ని బట్టి ఆనందించే విధంగా మన జీవితాలు మనం సబ్మిట్ చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఒప్పుకుందామండి, దేవా నన్ను చూచి నువ్వు ఆనందించబోతున్నావు. ఎందుకంటే తన సేవకుని అభివృద్ధిని చూచి ఆనందించి యెహోవా ఘనపరచబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ మార్గము గొప్పది, నీ కట్టడలు ప్రభు గొప్పవి నమ్ముచున్నానయ్యా. నీ శక్తి క్రిందకి నేను వస్తున్నాను ప్రభు. నీ బలముతో నన్ను ఆవరించు. ఇదిగో నా కుటుంబ అభివృద్ధిని చూసి నువ్వు ఆనందిస్తున్నావు, నా వ్యక్తిగతమైన విశ్వాస అభివృద్ధిని చూసి నువ్వు ఆనందిస్తున్నావు, నేను చూపించే ప్రేమలో నేను విస్తరించడం బట్టి నువ్వు ఆనందిస్తున్నావు, నా మాటలను బట్టి నువ్వు ఆనందించాలి, నా ప్రవర్తనను బట్టి నువ్వు ఆనందించాలి, పవిత్రతను కలిగి నేను జీవించుటను. ఓ పరిశుద్ధాత్మ దేవా, నీ యొక్క వరముల యందు నేను సాధకము చేయుట యందు నువ్వు ఆనందిస్తున్నావని నమ్ముచున్నానయ్యా. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు స్తోత్రం చెప్దాం. యేసయ్యానికి వందనాలు ప్రభువా, నీ నామమును బట్టి నేను స్తుతించబడగా ప్రభు నిత్యము నా ఆత్మను వర్ధిలింప చేయడానికి నువ్వు అనేకమైన పరిస్థితులు కల్పిస్తూ ఉన్నావు నాయన. వాటిలో నేను పాల్గొని ప్రభు వాటిని నమస్కరించాలి. భక్తిలో ప్రభు, నీ యొక్క ఉపదేశంలో, హెచ్చరికలలో ప్రభు దేవా నేను నీకు లోబడే బిడ్డగా నన్ను ఉంచు తండ్రి. ఓ పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసునికి వందనాలు, వందనాలు. అందరం చప్పలు కొడుతూ దేవనామానికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాములు. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. నన్ను చూచి నీవు ఆనందించే విధంగా నా జీవితాన్ని కట్టుకునే కృప దయచేయండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం నాయన ప్రభువా. జెరుబ్బాబెలు కార్యములు స్వల్పములైనప్పుడే నువ్వు చూచి జెరుబ్బాబెలు చేతిలో ఉన్న గుండె నూలును బట్టి ఆనందించావు. ఈ రోజున ప్రభువా మా సామర్థ్యమును, మా జీవితాల్లో మేము పునరుద్ధీకరణ చేసుకోవాల్సిన విషయాలలో ప్రభువా, ఓ ప్రభా నిన్ను బట్టి మేము ఆనందిస్తే నువ్వు మమ్మల్ని బట్టి ఆనందించి మమ్మల్ని దీవించబోతున్నావు. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. పిరికితనం దేవుడు మనకియలేదు, పిరికితనం దేవుడు మనకియలేదు, పిరికితనం దేవుడు మనకియలేదు. అందరం చప్పలు కొడుతూ శక్తియు, శక్తియు, ప్రేమయు, మంచి మనసి చేరు. హల్లెలూయా. శక్తియు, ప్రేమయు, మంచి మనసి చేరు. పిరికితనం దేవుడు మనకియలేదు, పిరికితనం దేవుడు మనకియలేదు, పిరికితనం దేవుడు మనకియలేదు. శక్తియు, ప్రేమయు, మంచి మనసి చేరు. హల్లెలూయా. శక్తియు, ప్రేమయు, మంచి మనసి చేరు. హోసానా, హోసానా, హోసానా మహోన్నతుడు. హోసానా, హోసానా, హోసానా మహోన్నతుడు. దేవుని నామము ఉన్నత నామము. కృతజ్ఞతాస్తుతులు నీకే, ప్రభావము రాజుకే.
యేసుక్రీస్తు దేవునామానికి స్తోత్రం చెప్దాం. యేసయ్యా, నీ యొక్క శక్తి, నీ ప్రేమలో మేము ఫలించి అభివృద్ధి చెందాలి. అవును తండ్రి, మా యొక్క అభివృద్ధిని చూసి నువ్వు ఆనందించు దేవుడవు. నీకే హోజానా ప్రభా, నీకే కీర్తి నాయనా, నీకే మహిమ తండ్రి. 7 నేత్రములు సంచరించి యెహోవా ఆయన చూచుచున్నాడన్న మాటను బట్టి నీకు వందనాలు ప్రభా. నీతి న్యాయములు జరిగించే దేవుడు, కృప చూపే దేవుడవు అని మేము అతిశయించటానికి నీ సహాయములు చేయండి, బలపరచండి నాయన, శక్తితో నింపండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రం, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనములు ప్రభువా. నిన్ను బట్టి మేము అతిశయించటానికి, నిన్ను బట్టి మేము ప్రభువా యేసయ్యానైన ప్రభువా ఆనందించటానికి ప్రభువా, మమ్మల్ని చూచినప్పుడు ప్రభువా నీ నామమును ప్రభువా యేసయ్య మేము గొప్ప చేయడానికి ప్రభువా మాలో మంచితనమును విస్తరింపచేయండి, ప్రేమను విస్తరింపచేయండి, మా మాటలు సరిచేయండి ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేనిని బట్టి నేను అతిశయించాలో అది నేను సరి చేసుకునే కృప నాకు దయచేయండి ప్రభువా. ఓ ప్రభువా, నీ లోకపరమైన వాటిని బట్టి కాదు, నిన్ను బట్టి నేను అతిశయించే బిడ్డగా నుంచున్నాయన. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. స్తుతి, 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 స్తోత్రం నాయన.